బాహుబలి రిలీజ్ అయి రికార్డులు తిరగరాసింది. దేశంలోనే టాప్ 3 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు 600 కోట్ల వసూళ్లతో చరిత్ర సృష్టించింది. ఒక ప్రాంతీయ సినిమా ఈ రేంజ్ విజయం సాధించడం అసాధారణం అంటూ క్రిటిక్స్ ప్రశంసల్లో ముంచెత్తారు. మరి ఆ రేంజ్ విజయం అందుకున్న తర్వాత ఈసారి ప్లానింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఓ మారు ఊహించుకోండి. ఎస్, జక్కన్న టార్గెట్ ఈసారి 1000 కోట్లు. బాహుబలి ది బిగినింగ్ రికార్డులన్నీ తిరగొట్టేయాలి. దానిని దాటుకొని బాహుబలి ది కన్క్లూజన్ 1000 కోట్ల క్లబ్ లో చేరిపోవాలి. కొడితే గూటం కదిలిపోవాలి అన్నట్టే ఆలోచిస్తున్నాడు. అందుకు తగ్గట్టే మార్కెట్ లో కొత్త ప్లాన్ అమలు చేస్తున్నాడు. భారీ కాన్వాస్ పై తెరకెక్కించడానికి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ముందే కార్పొరేట్ దిగ్గజాలతో ఒప్పందాలు చేసుకుంటున్నాడు. వారి నుంచి ఆర్థిక బలాన్ని సాధించుకుంటున్నాడు. అలాగే మరికొన్ని అదనపు మార్కెట్లోకి దూసుకుపోయే ప్లాన్ వేశాడు. ఈసారి చైనా లోకల్ భాషల్లో రిలీజ్ చేయాలనేది ప్లాన్. చైనీస్ మాండరిన్ లాంగ్వేజెస్ లో బాహుబలి 2 రిలీజ్ చేయాలనేది ప్లాన్. సబ్ టైటిల్స్ ఉపయోగించి రిలీజ్ చేస్తారు. ఇప్పటికే భారతీయ చిత్రం పీకే చైనాలో 100 కోట్లు వసూలు చేసి మన సినిమా గౌరవం పెంచింది. కాబట్టి బాహుబలికి అది అసెట్ అవుతుంది. బాహుబలి 1, బాహుబలి 2 2 సినిమాల్ని ఒకేసారి చైనా మార్కెట్లో రిలీజ్ చేయాలన్నది మాస్టర్ ప్లాన్. జక్కన్న మజాకానా.